రాజకీయ గెలుపోటములు సహజమని అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా. గత ఎన్నికల్లో ఓడిపోయినా కేసీఆర్ అంటే ప్రజల గౌరవం తగ్గలేదని అన్నారు. రేపు వరంగల్లో జరిగే సభకు భారీగా తరలిరావాలని అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు బీగల గణేష్ గుప్తా. వరంగల్ గడ్డపై జరిగే బీఆర్ఎస్ సభ కుంభమేళాలా ఉంటుందని అన్నారు గణేష్ గుప్తా. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ చాలా సభలు జరిగినాయి. కరీంనగర్లో జరిగింది, వరంగల్లో జరిగింది, ఖమ్మంలో జరిగింది, ఆర్మూర్లో జరిగింది. ఎన్ని సభలు జరిగినా కూడా ఈ సభకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా ఈ సభ మీద ఫోకస్ అయి చూస్తా ఉంది. ఏ విధంగా అయితే మొన్నటి వరకు పుష్కరాల మీద అంతా ఫోకస్ ఉండేనో, మన పుష్కరాలు కాదు కుంభమేళ మీద ఫోకస్ ఉండేనో, ఆ కుంభమేళ తర్వాత అంత పెద్ద ప్రత్యేకత సాధించుకున్నటువంటి మరి ఈ సభ మరి గౌరవ ఫౌండర్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టి కేవలం తెలంగాణ సాధన కోసమే ఈ పార్టీ పుట్టి తెలంగాణ వస్తుందా రాదా చాలా మంది నాయకులు మహోమహులు కూడా పార్టీలు పెట్టి మధ్యలోన రాజకీయ ఒత్తిళ్ల కోసమో రాజకీయ స్వలాభం కోసమో మధ్యలోనే ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగైపోయినాయి. కానీ వాళ్ళతో కేసీఆర్ గారిని కంపేర్ చేసుకొని మరి ఇంతకుముందు చెన్నారెడ్డి గారు లాంటి నాయకులు ఏం చేయలేకపోయారు, కేసీఆర్ గారు ఏం చేస్తారు.